నెక్స్ట్ లెసన్ అమ్మా గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా వొకాబులరీ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 1 బేకర్ ఫ్రమ్ గోవా. ఆ లెసన్ లో టెక్స్ట్ బుక్ వర్డ్స్ అమ్మా ఇవి మీకు బాగా యూస్ అవుతాయి. పెన్ పోర్ట్రేట్ అంటే ఏంటి ఆర్డర్ గా చెప్తున్నాను నేను. పెన్ పోర్ట్రేట్ అంటే బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ పెన్ పోర్ట్రేట్ అని అంటారు. రెమిన్సింగ్ అంటే గుర్తు చేయడం, పాస్ట్ అని. నాస్టాలజికల్లీ అంటే వ్యామోహం, సింపుల్ గా చెప్పాలంటే పాస్ట్ ఫీలింగ్స్ ని చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదకరంగా మనం ఎంజాయ్ చేయడం, దాన్ని నాస్టాలజికల్లీ అని అంటారు. రిలేటింగ్ టు పాస్ట్, సింపుల్ గా ఇంగ్లీష్ లో ఏంటి రిలేటింగ్ టు పాస్ట్. పోర్టుగీస్ అంటే రొమాన్స్ లాంగ్వేజ్ ని పోర్టుగీస్ అని అంటారు. నెక్స్ట్ వానిష్డ్ అంటే అదృశ్యం అయిపోవడం, మాయమైపోవడం. మిక్సర్స్ అంటే ఏ మెషిన్ యూస్డ్ ఫర్ మిక్సింగ్ థింగ్స్. మౌల్డర్స్ అంటే టు డికే స్లోలీ అంటే డీకంపోజిషన్ అంటే కొద్దిగా అది పాడైపోవడం. లోస్ అంటే రొట్టెలు. టైం టెస్టెడ్ అంటే ఏంటి యూస్ఫుల్ ఫర్ లాంగ్ స్పాన్ ఆఫ్ టైం. ఏదైనా ఒక థింగ్ మనకి ఎక్కువ కాలం అంటే మనకి యూస్ అవ్వడం. ఫర్నేసెస్ అంటే అగ్నికుండం, దాన్ని ఫర్నేసెస్ అని అంటారు. ఎక్స్టింగ్విష్డ్ అంటే దాన్ని ఏమంటారు చల్లారు అంటే చల్లారిపోవడం, దాన్ని ఎక్స్టింగ్విష్డ్ అని అంటారు. బ్యాంబూ అంటే వెదురుకర్రని బ్యాంబూ అని అంటారు. నెక్స్ట్ హెరాల్డింగ్ అంటే ఒక సిగ్నల్ దట్ సంథింగ్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అని ఒక సిగ్నల్ అని ఒక సిగ్నల్ ఉంది, ఈ సిగ్నల్ చూసే ఇది చాలా ఇంపార్టెంట్ అని ఒక సిగ్నల్ తో చెప్పడం, దాన్ని హెరాల్డింగ్ అని అంటారు. ప్యాడర్ అంటే బేక్స్మ్యాన్, గోవాలో ఒక బేక్స్మ్యాన్. కంపానియన్ అంటే తోడు. ఎంప్టింగ్ అంటే ఖాళీ. జింగ్లింగ్ అంటే రిపీటెడ్ జెంటిల్ రింగింగ్ సౌండ్, అంటే సున్నితమైన ఒక రింగ్ సౌండ్ రిపీటెడ్ గా రావడం. పాస్కిన్ అంటే మెయిడ్ సర్వెంట్స్, ఇంట్లో పని మనుషులు. డాష్ కూడా అంతే, సేమ్ మీనింగ్. మెయిడ్ సర్వెంట్స్ ఇన్ హౌస్ హోల్డ్స్. మెయిడ్ సర్వెంట్ ఏంటంటే పని మనిషి. బ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఏంటి బ్రెడ్ ఇన్ ద షేప్ ఆఫ్ బ్యాంగిల్ షేప్ లో ఒక బ్రెడ్. టిపికల్ ఫ్రాగ్రెన్స్ అంటే సాధారణ సువాసన. శాండ్విచెస్ అంటే ఏంటి రోల్స్. అబ్సల్యూట్లీ అంటే ఖచ్చితంగా, తప్పకుండా, దాన్ని అబ్సల్యూట్లీ అంటారు. పిక్యులియర్ అంటే విచిత్రం, ఎంతైనా, దాన్ని పిక్యులియర్ అని అంటారు. ఇండీడ్ అంటే ఏంటి నిజానికి, వాస్తవానికి అని అర్థం. ప్రాఫిటబుల్స్ అంటే లాభం, రిలేటెడ్ టు ప్రాఫిట్. ఓకేనమ్మా. లాభదాయకం అంటే లాభం పొందడం. స్టార్వ్డ్ అంటే ఆకలితో దాన్ని స్టార్వ్డ్ అని అంటారు. ప్రాస్పరస్ అంటే సంపన్న, డబ్బు పరంగా వెల్దీ అని. ఫిజిక్ అంటే పెరుగుదల, శారీరకృత పెరుగుదల అంటే బాడీ పరంగా ఎదగడం, మైండ్ పరంగా కాకుండా బాడీ పరంగా ఎదగడం, దాన్ని ఫిజిక్ అని అంటారు. ఓకేనమ్మా. టెస్ట్ మనీ అంటే సాక్ష్యం, రుజువు, దాన్ని టెస్ట్ మనీ అంటారు. ఓకేనమ్మా. ఇది గ్లిమ్స్ ఆఫ్ ది పాస్ట్ వొకాబులరీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ బేకర్ ఫ్రమ్ గోవా అనే ఒక లెసన్ లో. నెక్స్ట్ లెసన్ మనం కూర్కి వెళ్ళిపోతాం.